श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 51వ అధ్యాయం నిన్నటి తర్వాయి. ఈ నాశవంతమైన శారీరక సుఖం విషయంలో ఉదాసీనంగా ఉంటూ అత్యంత శ్రేష్టమైన శాశ్వత సుఖంపై కోరిక ఉండే అలాంటి భక్తుల పారమార్థికాన్ని సాధింపజేయటం అంటే బాబాకెంతో ఉల్లాసం. లెజిస్లేటివ్ సభ అంటే ఆ కాలంలోని లా మండలి లేదా లా కౌన్సిల్ అంటే ప్రస్తుతపు విధాన సభ లేదా రాజ్యసభ. ఎలక్షన్ గురించిన విషయమే అందరి నోడలో నానుతుంది. అన్ని చోట్ల ప్రతి వాళ్ళు ఆ పనిలో మునిగిపోయి ఉన్నారు. కాకా సాహెబ్ దీక్షిత్ ఎన్నికల్లో తను ప్రజల ఓట్లను పొందడానికి ప్రచారం పనిలో
మిత్రులను కలుస్తూ అనుకోకుండా అహ్మద్నగర్ వచ్చాడు. కాకాసాహెబ్ మిరికర్ అనే పేరు గల అక్కడి ఒక అధికారితో దీక్షిత్కి బాగా పరిచయం ఉంది. అతని ఇంట్లో దీక్షిత్ హాయిగా దిగాడు. అదే సమయంలో అహ్మద్నగర్లో జరిగే గుర్రాల ప్రదర్శన పనిలో అనేక రకాలుగా జనులు నిమగ్నమై ఉన్నారు. కోపర్గాం రెవెన్యూ అధికారి బాళాసాహెబ్ మిరికర్ కూడా ఆ ప్రదర్శన కోసం అహ్మద్నగర్కి వచ్చాడు. దీక్షిత్ వచ్చిన పనంతా అయిపోయింది. అతనికి ఇప్పుడు షిరిడీకి తను ఎలా వెళ్ళాలి, తనతో పాటు ఎవరు వస్తారన్న ఆలోచన వచ్చింది. అక్కడ పనేమో అయిపోయింది. అతనికి షిరిడీ దారి కళ్ళెదురు కనిపించసాగింది. సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ధ్యాస ఒక్కటే అతనికి పట్టుకుంది. నాతో పాటు ఎవరు వస్తారు, బాబా దగ్గరికి నన్ను ఎవరు తీసుకెళ్తారు, ఆయన పాదాలపై ఎవరు పడేస్తారు అన్న ఆలోచన అతన్ని ఒక్కలా బాధ పెట్టసాగింది. ఎన్నికల పని అయిపోయాక షిరిడీకి ఎలా వెళ్ళాలి అన్న చింత దీక్షిత్లో మిగిలిపోయింది. దాని గురించి మిరీకర్తో అతను గొప్ప ఉత్సాహంతో చెప్పసాగాడు. కాకాసాహెబ్ మిరీకర్, అతని కొడుకు బాళాసాహెబ్ మిరీకర్ ఇద్దరూ దీక్షిత్ వెంట ఎవరు వెళ్లాలన్న విషయంపై చర్చించుకోసాగారు. ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్తే మరొకరు సాయం అవసరం ఉండదు. ఇద్దరిలో ఖచ్చితంగా ఎవరు వెళ్ళాలి అన్న విషయం గురించి వాళ్ళు ఆలోచించారు. మానవుల కల్పన ఇలా ఉంటే ఈశ్వరుడు ఆలోచన మరో రకంగా ఉంది. దీక్షిత్ షిరిడీ వెళ్లే విషయంలో అనుకోకుండా మరొక సంఘటన జరిగింది. ఇటువైపు దీక్షిత్ అలా కలవరపడిపోతుంటే మరోవైపు తన భక్తుడి ప్రబల ఇచ్చ చూసి కారుణ్యంతో కరిగిపోయిన సాయి సమర్థులు ఏం చేశారో చూడండి. దీక్షిత్ అలా చింతతో విచారిస్తూ కూర్చున్నప్పుడు అహ్మద్నగర్కి మాధవరావు వచ్చాడు. అది అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించింది. మాధవరావుకి అతని మామగారు అహ్మద్నగర్ నుంచి మీ అత్తగారికి బాగా సుస్థి చేసింది, వెంటనే భార్యను తీసుకుని వచ్చి అని టెలిగ్రామ్ పంపాడు. టెలిగ్రామ్ రాగానే భార్యాభర్తలిద్దరూ తయారైపోయి బాబా ఆజ్ఞ లభించగానే వారిద్దరూ చిత్లీ స్టేషన్కి వెళ్ళారు. 3 గంటల రైలు దొరికింది. వాళ్ళిద్దరూ అహ్మద్నగర్ చేరుకున్నారు. గుర్రబండి వెళ్ళి ఇంటి ముందు ఆగగానే ఇద్దరు కిందకి దిగారు. ఇంతలో అదృష్టవశాత్తు నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గద్రే గుర్రాల ప్రదర్శన గురించి అదే మార్గంలో వెళ్తున్నారు. అనుకోకుండా మాధవరావు బండి నుంచి దిగడం కనిపించి వారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. వారు మనసులో ఇలా అనుకున్నారు, చూడు, అదృష్టవశాత్తు బాబా సన్నిహితుడు మాధవరావు షిరిడి నుంచి వచ్చాడు. దీక్షిత్ని షిరిడి తీసుకెళ్లేందుకు ఇంతకన్నా మంచితోడు ఎవరు? అప్పుడు వారిద్దరూ మాధవరావును కేకేసి పిలిచి ఇలా అన్నారు, మిరీకర్ దగ్గరికి కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చాడు. మీరు వెళ్ళి బాబా లీలను చూడండి. దీక్షిత్ మాకు పాత స్నేహితుడు. మీ రాకతో అతనికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ ప్రకారంగా మాధవరావుకు వీడ్కోలిచ్చి పాన్సే, గద్రేలు ఈ విషయాన్ని దీక్షిత్కి చెప్పారు. అది విని అతని చింత దూరంగా పారిపోయింది. మనసుకు ఎంతో సంతోషం కలిగింది. మాధవరావు మామగారింటికి వెళ్ళి చూసినప్పుడు అత్తగారి ఆరోగ్యం కుదిరిపడింది. అప్పుడు అతను కొద్దిపాటి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇంతలో మిరీకర్ నుంచి అతనికి కబురు వచ్చింది. కబురు పెట్టిన వారిపై గౌరవంతో ఎండ చల్లబడ్డాక మాధవరావు దీక్షిత్ని కలిసేందుకు వెళ్ళాడు. అతన్ని కలవటం ఇతనికి అదే మొదటిసారి. బాళాసాహెబ్ మిరీకర్ అతన్ని దీక్షిత్కు పరిచయం చేశాడు. అప్పుడు వారిద్దరూ రాత్రి 10 గంటల రైలుకి షిరిడి వెళ్లేందుకు ప్రయాణం నిశ్చయమైంది. అలా నిశ్చయించుకున్న తర్వాత జరిగిన అద్భుతాన్ని చూడండి. బాళాసాహెబ్ మిరీకర్ అక్కడున్న బాబా ఫోటోపై ఉన్న తెరను తొలగించాడు. ఆయన్ని పూజ్య త్రినేత్రుడైన శంకరుడిగా భావించి ప్రేమతో పూజించే బాబాకు గొప్ప భక్తుడైన మేఘుడు బాబా ఛాయాచిత్రాన్ని అద్దం పగిలిందన్న కారణంతో బాగు చేయించడానికి బాళాసాహెబ్ మిరీకర్తో పంపించాడు. అలా అది అహ్మద్నగర్కి ముందే వచ్చేసింది. ఆ చిత్రమే బాగయి బట్టతో కప్పబడి దీక్షిత్ కోసం ఎదురు చూస్తూ మిరీకర్ హాల్లో ఉంది. గుర్రాల ప్రదర్శన అయిపోయి బాళాసాహెబు తిరిగి రావడానికి ఇంకా కొద్ది సమయం పడుతుంది కనుక ఆ చిత్రాన్ని షిరిడీకి తీసుకెళ్లే బాధ్యత మాధవరావు మీద పెట్టబడింది. తెరను తొలగించి ఆ చిత్రాన్ని విప్పి మాధవరావుకి అప్పగించి బాబా సాన్నిధ్యంలో షిరిడి వరకు సుఖంగా వెళ్ళు అన్నాడు. అందాలొలికి ఆ ఛాయాచిత్రం మొదట కళ్ళలో పడగానే ఆనందించిన కాకాసాహెబ్ నమస్కరించి దాన్ని అలా చూడసాగాడు. ఆ విచిత్ర సంఘటనతో అనుకోకుండా రమ్యమైన ఆ పవిత్ర సాయి సమర్థుల ఛాయాచిత్రాన్ని చూడడంతో దీక్షిత్ కళ్ళు ఆశ్చర్యంతో రెపవాల్చడం మర్చిపోయాయి. ఎవరి దర్శనం చేసుకోవాలని మనసులో కోరిక పెట్టుకున్నాడో ఆయనకి చెందిన ఈ మూర్తిభవించిన చిత్రం దారిలోనే కనిపించినందుకు దీక్షిత్లో ఆనందాల హరివిల్లులు వెల్లివిరిశాయి. ఆ ఫోటో కూడా షిరిడి నుంచి కాకాసాహెబ్ మిరీకర్ ఇంటికి రావడం, అదే సమయంలో దీక్షిత్ అక్కడ ఉండడం, ఆ యోగమంతా నిజంగా విచిత్రమే కదూ. దీక్షిత్ మనసులో కలిగిన భావాలను నిజం చేయడం కోసం ఆ ఛాయాచిత్రం మిషన్తో సాయి సమర్థులే మిరీకర్ ఇంటికి వచ్చారు. లోనావాలాలోని నానాని కలిసి అతనితో మాట్లాడినప్పుడే అక్కడే సాయి సద్గురుని ఆకర్షణకు కలయికకు బీజం నాటబడింది. లేకపోతే షిరిడి నుంచి ఈ చిత్రం అదే సమయంలో అక్కడికి ఎందుకు రావాలి? అంతసేపు అక్కడ ఆ చిత్రం ఆచ్ఛాదించబడి ఎందుకు ఉండాలి?
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సరే, అలా నిశ్చయించుకున్న తర్వాత ఆ చిత్రాన్ని తీసుకున్న మాధవరావు దీక్షితులకి ఆనంద సౌరభం తీగలుగా సాగి మనసులను పెనవేసుకుంది. ఇద్దరు బయలుదేరారు. భోజనం అయ్యాక అదే రాత్రి వారిద్దరూ స్టేషన్కి వెళ్ళారు. 2వ తరగతి టికెట్ తీసుకున్నారు. 10 గంటలైంది. రైలు బండి శబ్దం వచ్చింది. రైలు బండి స్టేషన్లోకి రాగానే 2వ తరగతి బోగి బాగా నిండిపోయి కిటకిటలాడుతూ కనిపించింది. అది చూసి వారిద్దరికి ఎంతో చింత పట్టుకుంది. మరి సమయం కూడా కొంచెమే ఉంది. అప్పుడేం చేయాలో తోచలేదు. ఆ రద్దీని చూసి మనం వెనక్కి తిరిగి వెళ్ళి షిరిడీకి రేపు వెళ్దాం అని వారిద్దరూ నిశ్చయించుకున్నారు. ఇంతలో అక్కడ అనుకోకుండా దీక్షిత్ ఎరుగున్న బండి గార్డు కనిపించాడు. అతడు వారిని మొదటి తరగతిలో నిశ్చితంగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేశాడు. బండిలో కూర్చున్న మీదట ఇద్దరు బాబా గురించి హాయిగా మాట్లాడుకున్నారు. మాధవరావు కథలనే మధుర సుధాజలపాతాన్నే కురిపించాడు. శ్యామ శబ్దధానను దీక్షిత్ మనసులో ఆనంద సాగరాలను సృష్టించింది. ఆ ప్రకారంగా దారిలో ఎంతో సుఖంగా సమయము ఇట్లే గడిచిపోయింది. బండి కోవర్గా చేరుకోగానే వారిద్దరూ ఆనందామృతంలో తేలిపోతూ క్రిందికి ఉరికారు. అదే సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ని స్టేషన్లో అనుకోకుండా చూసిన దీక్షిత్ ఆనందం అలలై మనసంతా ఆక్రమించింది. వాళ్ళు ఒకరినొకరు కలుసుకున్నారు. నానాసాహెబ్ కూడా బాబా దర్శనం చేసుకోవడానికని షిరిడీ బయలుదేరాడు. అనుకోకుండా కలిగిన ఆ యోగం చూసి ముగ్గురికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వాళ్ళు ముగ్గురు గుర్రబండి చేసుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయలుదేరారు. దారిలో గోదావరి నదిలో స్నానం చేసి షిరిడీ చేరుకున్నారు. తర్వాత సాయిబాబా దర్శనం కాగానే దీక్షిత్ మనసు ద్రవించింది. కనుల కొనల్లో అశ్రువులతో నిండిపోయాయి. ఆత్మజ్ఞానం అవగానే కలిగే కమనీయ రాగ ఆనందాశ్రువుల వరదలు వెల్లువై వచ్చాయి. అప్పుడు సాయిబాబా అతనితో స్పష్టంగా ఇలా అన్నారు: నేను కూడా నీ కోసం ఎదురు చూస్తూ నిన్ను కలవటానికి శ్యామాను సరాసరి అహ్మద్ నగర్ పంపించాను. అది విని దీక్షిత్కి శరీరం గగ్గొట్టుపొడిచింది. కంఠము పూడుకుపోయింది. మనసు తుషార శీతల సుఖం సృష్టించే ఇంద్రధనుసులతో పరిపూర్ణమైంది. దేహమంతా ముచ్చెమటలు పోసాయి. శరీరము సూక్ష్మంగా కంపించింది. చిత్తవృత్తి ఆధ్యాత్మిక వెన్నెలవాన కురిపించే ఆత్మానందంలో లీనమైంది. కళ్ళు అత్యంత ఆనందంలో నిండిపోయి అర్మోడ్పులయ్యాయి. ఈరోజు నా దృష్టికి సాఫల్యత కలిగింది అని అతను బాబా చరణాలను కౌగిలించుకున్నాడు. మనసు ధన్యత చెందినట్లు అనిపించింది. అతని ఆనందము అంబరాన్ని చుంబించింది. తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచాయి. సాయి చరణాల్లో నిష్ఠ కలిగింది. మమతల మధురామృతాన్ని పంచే సాయి కృపను పొందాడు. తన దేహాన్ని ఆయన సేవలో నియోగించాడు. అన్ని రకాలుగా చక్కటి సేవను చేయడం కోసం వాడ కూడా నిర్మించాడు. షిరిడీలో మళ్ళీ మళ్ళీ ఎన్నో రోజులు అలా ఉండిపోయాడు. ప్రేమ సుమగంధి మాధురి ధారలు కురిపించే సాయి మహిమను పెంచాడు. సారాంశం చెప్పాలంటే సాయిబాబా తన భక్తులకు విశ్రాంతి స్థానము. ఆయన వారికి ఎంతో సుఖాన్ని ఇచ్చేవారు. ఆయన్ని దర్శించాలని కోరుకున్న వారి కోరికను ఆయన నెరవేర్చేవారు. ఇదైతే ఇప్పటికీ బాబా మహాసమాధి తర్వాత 72 సంవత్సరాల తర్వాత కూడా భక్తులకు అనుభవంలోకి వస్తుంది. షిరిడీకి వెళ్ళటంలో, బాబా సమాధిని దర్శించడంలో మొదట ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.
కానీ తర్వాత బాబా కృపతో అవన్నీ అసంకల్పితంగా దూరమవుతాయి. వీటి గురించి భక్తులకు కలిగే అనేక అనుభవాలను శ్రీ సాయిబాబా సంస్థానం వారి శ్రీ సాయిలీలా మాస్ పత్రికలో మనం చదువుతూనే ఉన్నాం. చంద్రుడికి చకోర అంటే అది చంద్రకిరణాల మీద తన భుక్తిని గడుపుకుంటుందని అంటారు. ఎన్నో ఉంటాయి, కానీ చకోరానికి చంద్రుడు ఒక్కడే. అదేవిధంగా తల్లికి పిల్లలు ఎందరున్నా ఆ పిల్లలందరికీ తల్లి ఒకటే. సూర్యుడికి తెల్ల కలువలు, అవి సూర్యోదయంలో వికసించి సూర్యాస్త సమయంలో ముడుచుకుంటాయి. ఎన్నో ఉంటాయి, కానీ కలువ కన్నెలకు సూర్యుడొక్కడే. అదేవిధంగా మీకు భక్తులు అపారంగా ఉంటారు, కానీ వారికందరికీ శ్రేష్ఠుడైన గురువు తండ్రి మీరొక్కరే. మేఘానికి ఆదుర్దాతో తన కోసం ఎదురు చూసే చాతక పక్షులు ఎన్నో ఉంటాయి, కానీ చాతక పక్షులకి మేఘం మాత్రం ఒకటే ఉంటుంది. అలాగే సాయికి భక్తులు ఎందరో ఉంటారు, కానీ వారికి తల్లి తండ్రి ఆయన ఒక్కరే. ఆయన్ని సద్భావంతో సహజంగా శరణు వెళ్ళే వారి పరువును నిలిపి గొప్ప ప్రేమతో ఆయన వాళ్ళ కార్యాన్ని సిద్ధింపజేస్తారు. అది ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ జగత్తులో జీవించి ఉన్న ప్రాణులకి చివరికి మరణం వస్తుంది, కానీ సాయిబాబా దీక్షిత్కి మిథులా విమానతూన్ గేవున్ జాయేస్, నేను నిన్ను విమానంలో తీసుకుపోతాను అనే విశ్వాసాన్ని ఇచ్చారు. సాయిబాబా మాట ఇచ్చినట్లే అదేవిధంగా నోరారా సాయి గుణగానాన్ని చేస్తున్నప్పుడు దీక్షిత్కి మరణం వచ్చింది. దాన్ని నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. రైలు బండిలో మేమిద్దరం ఒకే పళ్ళ మీద కూర్చొని ఉన్నప్పుడు ఒకరితో ఒకరు సాయి సమర్థల లీలలను చెప్పుకుంటూ అందులో లీనమై ఉన్నప్పుడు ఒక్క క్షణంలో అతను విమానం ఎక్కాడు. దీక్షిత్తు ఆ సమయాన్ని చక్కగా సార్థకం చేసుకున్నాడు. నా భుజంపై తలనించి అతను అనుకోకుండా విమానం ఎక్కాడు. ఆ అపరిమితమైన అమరత్వపు సుఖాన్ని పొందాడు. శరీరానికి ఎటువంటి మరణ వేదన లేదు, కఫం లేదు, బాధ లేదు. మాట్లాడుతూ అందరూ చూస్తుండగా అతని శరీరము నిశ్చలమైంది. ఆ ప్రకారంగా మానవత్వపు పాత్ర అంటే భూమికను వదిలేసి అతను తన ఆత్మలో తన ప్రాణజ్యోతిని కలిపాడు. సాయి విమాన మార్గంలో అంటే ఒక్క క్షణంలో స్వస్వరూపంలో అతను నిలిపారు. అతను తన ఆత్మజ్యోతిని బ్రహ్మజ్యోతిలో విలీనం చేశాడు. మరణం సమయంలో దీక్షిత్తు సాయి చరణాల్లో ధ్యానం పెట్టడం వల్ల అతని దేహాభిమానం పూర్తిగా కరిగిపోయింది. మనోవృత్తి తృప్తి పడింది కనుక అతని దేహము పూర్తిగా కృష్ణార్పణమైంది. సంవత్సరము 1848 జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున అంటే జూలై 5వ తారీఖు 1926 కర్మభూమిని వదిలేసి దీక్షిత్తు బ్రహ్మ పదవిని చేరుకున్నాడు. దీక్షిత్కి దేహావసానం వచ్చిందని అనుకోండి, లేక అతని కోసం విమానం వచ్చిందని అనండి, కానీ అతను సాయి చరణంలో లీనమైనాడు అన్న విషయం మాత్రం ఎవరికైనా అంగీకారమే. కాకాసాబ్ దీక్షిత్ని సాయిబాబా విమానంలో తీసుకెళ్లారు. ఈ సంఘటన విషయంలో అవిశ్వాసం పెట్టడానికి ఏ కారణమూ లేదు. అలాంటి ఘటన ఇదివరకు సంత తుకారాం విషయంలో జరగటం ప్రసిద్ధమే. దీక్షిత్తు ఏకాదశి రోజున రైలు బండిలో బాబా గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా మరణించడం అంటే అతని కోసం బాబా విమానం పంపించినట్లే. దాన్ని గురించిన అందమైన విస్తృత వివేచనం పరమ పూజ్య కీర్తిశేషులు నరసింహస్వామీజీ తన లైఫ్ ఆఫ్ సాయిబాబా అన్న ఇంగ్లీష్ గ్రంథము 2వ భాగంలో కాకా దీక్షిత్ అండ్ సద్గతి అన్న శీర్షికలో ఇచ్చారు. దాన్ని అనువాదం పాఠకులకు నచ్చుతుందని, ప్రబోధాత్మకంగా ఉంటుందని క్రింద ఇచ్చాను. భక్తుల జీవితాలకు యోగ్యమైన గతిని ఇచ్చేటప్పుడు భక్తులకున్న దాని గురించిన భావన విశ్లేషించి శాస్త్రాలను సామాజిక నియమాలను అనుసరించి ఉన్నప్పుడు భక్తుల తృప్తి కోసం సాయిబాబా దాని గురించి ఆలోచనను సహజంగానే చేస్తుండేవారు. ఏకాదశి రోజున మరణించిన వారు స్వర్గానికి పోతారని అందరికీ తెలుసు. కాకాసాహెబ్కు కూడా అలాంటి భావనే ఉండేది. శ్రీ సాయి సచ్చరిత్రకు వ్రాసిన ఉపోద్ఘాతంలో అతను ఇలా వ్రాశాడు:
అతను అలా అని వ్రాశాడు కూడా. అందులోనూ కాశీరామ్ సింపే మహల్సాపతులకు ఏకాదశి రోజున మరణం రావటాన్ని అతను చూశాడు. అప్పుడు తనకి కూడా బాబా అలాగే ఏకాదశి రోజున మరణం ఇవ్వాలని కాకాకి కోరికగా ఉండేది. మృత్యువుకి ముందు రోజు అంటే 1926 సంవత్సరం జూలై 4వ తారీఖు రోజున రాత్రి కాకా నిత్యనియమంగా చదివే ఏక్నాథ్ మహారాజ్ గారి భావార్థ రామాయణంలోని పఠనంలో సుందరకాండలోని 21వ అధ్యాయంలో గజేంద్ర మోక్షం కథ వచ్చింది. ఆ తర్వాత పడుకున్నప్పుడు నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. అందులో అతను అన్నా సాహెబ్ దాబోల్కర్ని సాయిబాబా కౌగిలించుకోవడం చూశాడు. ఆ స్వప్నాన్ని అతను ఆ మర్నాడు అన్నా సాహెబ్కి, మాధవరావు దేశపాండేకి, ఇతర భక్తులకి చెప్పాడు. మర్నాడు అంటే మరణించే రోజు ఉదయం ఏకనాథ్ భాగవత పారాయణంలో కూడా అతను 15వ అధ్యాయంలోని అష్టసిద్ధుల్లోని పరకాయ ప్రవేశ శ్లోకము దాని మీద ఏకనాథ్ మహారాజ్ గారి అందమైన వివేచనను గొప్ప ప్రేమతో చదివాడు. కాసేపట్లో ఆ దేహాన్ని వదిలేసి మరొక ఉత్తమ దేహంలో ప్రవేశింపచేయించాలన్న కారణంతోనే బాబా కాకాకి శిక్షణ ఇచ్చారు. సరే, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. 1926వ సంవత్సరము జూలై 5వ తారీఖున ఏకాదశి రోజున కాకాసాహెబ్ బిల్లై పార్లే నుంచి ముంబైలోని దేశ్ముఖ్ ఆసుపత్రిలో చేర్పించిన తన కొడుకు రామకృష్ణను ఉరఫ్ బాబు ఇతను నాగపూర్లో జరగబోయే వడుగు కథ ఇతనికి నాగపూర్లో జరగబోయే వడుగు కథ 46వ అధ్యాయంలో 25వ ఓవిలో ఉంది చూడడానికి బయలుదేరాడు. తనతో పాటు అన్నా సాహెబ్ దాబోల్కర్ కూడా బాంద్రాలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. అంతకుముందు కాకాసాహెబ్తో పాటు అతని బంగ్లాలో అన్నా సాహెబ్ భజన చేసి పారాయణ వింటూ కొంతసేపు ఆనందంతో గడిపాడు. వారిద్దరూ రఘునాథ టెండూల్కర్ వీరు ముగ్గురు స్టేషన్కు వచ్చారు. అప్పుడు బండికి నిర్దేశించబడ్డ సమయం అయిపోయింది. కానీ ప్లాట్ఫామ్ మీదికి వచ్చేసరికి బండి ఇంకా రాలేదని తెలిసింది. అప్పుడు వెంటనే దాన్ని పట్టుకుని వాళ్ళందరూ బండిలో ప్రవేశించారు. కాకాసాహెబ్ నోటిలోంచి, చూడండి అన్నా సాహెబ్, బాబా ఎంత దయామయులో, ఆయన బండిని ఒక్క క్షణంలో దొరికేలా చేశారు. మనం ఒక్క క్షణమైనా దానికోసం ఎదురు చూడడం అవసరం లేకపోయింది. తరువాత జేబులోంచి రైల్వే టైం టేబుల్ తీసి దాన్ని చూస్తూ కూడా ఇలా అన్నాడు, బాబా బండిని ఆలస్యంగా రప్పించడం వల్ల మనం దాన్ని పట్టుకోగలిగాం. లేకపోతే హతాశులమై మనం పార్లేలో నిరీక్షణతో కాలం గడపవచ్చేది. నిజంగా ఇది సాయిబాబా కృపే. ఆ ప్రకారంగా అన్నా సాహెబ్ ఎదుట కూర్చుని ఉన్నప్పుడు కాకాసాహెబ్కి మమతల మణిదీపం లాంటి ప్రేమపూర్వకమైన సాయిబాబా కృప గుర్తొచ్చింది. వెంటనే అతను నిద్రించినట్లు అనిపించింది దాబోల్కర్కి. అతనికి నిద్ర వచ్చి ఉంటుంది అనుకున్నాడు. అతడు లేచి అతని వద్దకు వెళ్ళి అతని తల పట్టుకుని అతన్ని ఇలా అన్నాడు, ఏమిటి, మీకు నిద్ర వస్తుందా? కానీ ఏ రకమైన జవాబు రాలేదు. దాబోల్కర్కి భయం వేసింది. కాకాసాహెబ్ స్పృహ తప్పాడు కనుక అతన్ని పడుకోబెట్టాడు. అప్పుడు కాకాసాహెబ్ పరిస్థితి ఆందోళనకరంగా అయ్యిందని అతనికి తెలిసింది. వేగంగా వెళ్లే బండి స్టేషన్లను వెనక పడేస్తుంది. అన్నా సాహెబ్ టెండూల్కర్లతో కాకాసాహెబ్ దేహాన్ని రైలు బోగీలోంచి కిందకు దించడానికి ఏర్పాట్లు చేస్తారని గార్డుతో ఆ విషయం చెప్పమని చెప్పాడు. కానీ రద్దీగా ఉండడం వల్ల, వర్షం కూడా జోరుగా కురుస్తుండడం వల్ల బాంద్రా స్టేషన్లో అతను అలా పని చేయలేకపోయాడు. చివరికి మాహిం స్టేషన్లో అతను దిగి గార్డుకి విషయం చెప్పాడు. గార్డు ఫోన్ చేసి పరల్ స్టేషన్లో స్ట్రెచర్ని, డాక్టర్ని పిలిచాడు.
అక్కడ కాకాసాహెబ్ ఆ, దేహాన్ని బండిలోంచి కిందకు దింపారు. డాక్టర్ పరీక్షించి ప్రాణం పోయిందని నిర్ధారించారు. హఠాత్తుగా మరణం రావటం వల్ల పంచనామా వగైరాల గురించి ప్రశ్న తలెత్తింది. కానీ అదృష్టవశాత్తు డాక్టర్ నుంచి మరణ ధృవీకరణ పత్రం వెంటనే లభించింది. దేహం అన్నాసాహెబ్ స్వాధీనం చేయబడింది. అలా ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలన్న ఆలోచనే ఉందని వారు అభక్తులని తెలుసుకోవాలి. ఎందుకంటే జగత్తులో కనిపించే వస్తువునివ్వటంలో రుణానికి ముక్తి కలలో కూడా అవసరం అవదని గుర్తుంచుకోవాలి. చింతామణి ఇద్దామంటే అది నిత్యము చింతను పెంచుతుంది. అలా చేసి అచింత్య వస్తువునిచ్చే వారికి రుణాన్ని తీర్చుకోవాలనుకోవడం వ్యర్థం. సరే, గురువుకి కల్పతరువుని అర్పిద్దామంటే ఆ గురువు స్వయంగా నిర్వికల్ప వస్తువులను ఇవ్వటంలో కుశలురు. మరి దానివల్ల రుణం నుంచి ముక్తులం అవగలమా? సరే, ఇప్పుడు వీటన్నింటికన్నా గురువు పరుషవేదినిస్తే బాగుంటుందనుకుంటే, పరుషువు ఇనుమును నాణ్యమైన బంగారంగా మాత్రమే చేస్తుంది. కానీ గురువు బ్రహ్మరసాన్ని త్రాగిస్తారు. గురువుకి కామదేవును అర్పించి గురువు చేసిన ఉపకారాన్నించి ముక్తులమవుదామంటే ఎంతో కష్టం. ఎలాంటి ఆపేక్ష పెట్టుకొని గురువు స్వయంగా ఎలాంటి కష్టము బాధ లేనటువంటి దాన్ని ప్రసాదిస్తారు. అఖిల విశ్వంలోని ఐశ్వర్యాన్ని ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకుందామంటే మాయతో సృష్టించబడ్డ మిథ్యా వస్తువుని మాయతో సృష్టించని నిజమైన వస్తువునిచ్చే వారికి ఇస్తే అది రుణ విముక్తి కలిగించగలదా? దేహంతో గురువుకి దిష్టి తీద్దామంటే శరీరం కేవలం నశించిపోయేదే. సద్గురువుకి సద్వస్తువుకి దాత. సద్గురువు సద్వస్తువుకి దాత. ఆయనకి మిథ్యా వస్తువులని అర్పించి ఆ రుణాన్ని తీర్చుకుందామంటే అదెన్నటికీ జరగదు. కనుక అనన్య శ్రద్ధతో సాష్టాంగ నమస్కారం చేయాలి. రుణాన్ని గుర్తుపెట్టుకుని సద్గురు పాదంపై మస్తకం పెట్టి ఆయనకు నమస్కరించాలి. గురూపకారాన్ని నిరంతరం గుర్తుంచుకోవటమే శిష్యునికి భూషణం. అందులోంచి ముక్తులం అవ్వాలని చూసేవారు ఆత్మ సుఖాన్ని పోగొట్టుకుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాబూజీ की जय. ఈ కథంతా విని శ్రోతలకు తృష్ణ పెరిగింది. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఓ చిన్న కథ చెప్పాలనిపిస్తుంది. సాధారణ సంసారుల్లాగే మహాత్ములు కూడా తమ బంధు ప్రేమను వ్యక్తం చేస్తుంటారు, లేదా లోకంలో ఆదర్శం నెలకొల్పటంలో తమకున్న అత్యంత దక్షతతో ఉన్న మర్మాన్ని తెలుపుతారు. సాయి స్వయంగా తమ భక్తులకు శ్రేయస్సు కలిగించటానికి ఆయా పాత్రల్లో తామే ఆ రూపాన్ని ధరించి పారమార్థికం గురించి శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించిన సంక్లిప్త కథను శ్రోతలు జాగ్రత్తగా వినాలి. అప్పుడు మహాత్ములు ఏమి చెప్పా పెట్టకుండానే మరో మహాత్ముల గురించిన ఆలోచనను ఎలా తెలుసుకోగలరో తెలుస్తుంది. ఓసారి గోదావరి నదీ తీరాన ఉన్న ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరంలో ఉండే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వచ్చారు. ఈయన గొప్ప దత్తభక్తుడు. ఆయన్ని టెంబేస్వామి అని కూడా అంటుంటారు. ఈయన 1855లో మానగాంలో జన్మించారు. సావంతవాడి సింధు దుర్గం. 1914 సంవత్సరంలో గుజరాత్లో నర్మదా తీరాన గరుడేశ్వర్ దగ్గర సమాధి చెందారు. ఆయన గొప్ప అంతర్యామి, కర్మ మార్గం పట్ల చాలా గొప్ప అభిరుచి ఉన్న వ్యక్తి. ఆయన కీర్తి అనే గంగ ధరిత్రి మీద గర్జిస్తూ ఉండిపోయింది. కర్ణాకర్ణిగా ఈ గోష్ఠిని విని నాందేడ్ పట్టణంలోని పుండలీకరావు మొదలైన భక్తులు ఆయన్ని దర్శించాలని నిశ్చయించుకున్నారు. సరే, తరువాత ఈ భక్తులు బయలుదేరి రాజమండ్రి పట్టణానికి వచ్చారు. ప్రాతకాలంలో
గోదావరి తీరాన ఉన్న స్వామి దర్శనానికి వెళ్లేందుకు తయారైనారు. తెల్లవారుజామున నాందేడ్ బృందమంతా నోటితో స్తోత్రాలు చదువుతూ గోదావరి దగ్గరకు బయలుదేరారు. స్వామి అక్కడే నిలబడి ఉండటం చూసి బృందం ఆయనకి సద్భావంతో సాష్టాంగ నమస్కారం చేసింది. సహజంగా క్షేమ సమాచారాలు విచారిస్తున్నప్పుడు షిరిడీ ప్రస్తావన వచ్చింది. సాయిబాబా పేరు చెవుల్లో పడగానే స్వామి చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నారు: మాకు ఆయన సోదరుడు, నిష్కాములు, మాకు ఆయనంటే ఎంతో ప్రేమ. తరువాత అక్కడున్న ఒక కొబ్బరికాయ తీసుకుని పుండలీకరావుకి ఇచ్చి ఇలా అన్నారు: మీరు షిరిడీ వెళ్ళినప్పుడు మా సోదరుడి చరణ కమలాలకు నమస్కరించి దీన్ని ఆయనకు సమర్పించండి. ఆయనకి మా నమస్కారాలు చెప్పి ఈ దీనుడిపై కృప చూపమని చెప్పండి. ఇతన్ని మరచిపోవద్దని, ఇతని మీద ప్రేమను నిరంతరం ఇలాగే కొనసాగించమని చెప్పండి. మీరు తిరిగి షిరిడీ గ్రామానికి వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకుని నా సోదరుడికి దీన్ని ఆదర్శపూర్వకంగా సమర్పించండి. మేము స్వాములం, ఎవరికీ నమస్కరించకూడదన్న నిబంధన మాకున్నప్పటికీ ఈ నియమాన్ని సందర్భానుసారం ఉల్లంఘించటం శ్రేయస్కరం. కనుక సాయి దర్శనం చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. గుర్తుపెట్టుకుని ఈ కొబ్బరికాయను సాయి చరణాలకు సమర్పించండి అన్న స్వామి మాటలు విని పుండలీకరావు ఆయన పాదాలు పట్టుకుని ఇలా అన్నాడు: స్వామి ఆజ్ఞను నేను పాటిస్తాను. స్వామి ఆజ్ఞను శిరసా వహించి నేను ధన్యుడును అవుతాను. ఆ ప్రకారంగా స్వామికి అనన్యంగా శరణు వెళ్ళి పుండలీకరావు అక్కడి నుండి తిరిగి నాందేడు వచ్చాడు. స్వామి సాయిబాబాను సోదరులు అన్నారు. అది అబద్ధమా? యావజ్జీవ మాగ్నిహోత్రం జహూయాత్. జీవించి ఉన్నంత వరకు అగ్నిహోత్రం అంటే ఉదయము సాయంత్రము అగ్నికి ఆహుతులిచ్చి దాన్ని సతతము రక్షించాలన్న వ్రతాన్ని పాటించటం. ఈ వేద వచనాన్ని అనుసరించి బాబా వ్యవహరించేవారు. జనులు దాన్ని దుని అంటారు. అది బాబా ఎదుట నిత్యము రాత్రింబవళ్ళు వెలుగుతూ ఉంటుంది. ఇది బాబా వ్రతం. చిత్తశుద్ధిని కలిగించి పరమాత్మను ప్రాప్తింపచేయగల అందరికీ పూజ్యమైన అగ్నిహోత్రాది కర్మల లాంటి సాధనలను లోకంలో ఆదర్శం నెలకొల్పటం కోసం బాబా చేసేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి కూడా యతి అనగా సన్యాసి, అలాగే అగ్నిహోత్ర వ్రతస్థులు కూడా. మరి ఆయన సాయిబాబాని సోదరుడని ఊరకే అనలేదు. తరువాత నెల అయినా నిండకుండానే తన నలుగురు మిత్రులను తీసుకుని పుండలీకరావుకి సాయిబాబా దర్శనం చేసుకోగల యోగం పట్టింది. తనతో పాటు రకరకాల పళ్ళు మొదలైన వాటిని తీసుకుని గుర్తు పెట్టుకుని ఆ కొబ్బరికాయ కూడా తీసుకుని అందరినీ వెంట పెట్టుకుని ఆనందంగా శాంతంగా సాయిబాబా దర్శనానికి బయలుదేరారు. మన్మాడు స్టేషన్లో దిగినప్పుడు దాహం అవటం వల్ల కోపర్గాం బండికి కొంచెం ఆలస్యం ఉందని ఒక చిన్న కాలువ దగ్గరికి వెళ్లారు. పరగడుపున నీళ్లు తాగితే ఆరోగ్యం చెడిపోతుందని వాళ్ళలో ఒకరు పలహారం చేయటానికి అటుకుల పొట్లం తెచ్చారు. నోట్లో అటుకులు కొద్దిగా వేసుకున్నప్పుడు అవి బాగా కారంగా అనిపించాయి. కొబ్బరి లేకుండా అటుకులు తినటం కష్టమై అటుకులు తీసుకురావటం వృధా అయినట్లు అనిపించింది. అప్పుడు ఒకడు వారందరితో ఇలా అన్నాడు: నాకు ఒక ఆలోచన వచ్చింది. కొబ్బరికాయ కొట్టి అటుకుల్లో కలిపితే అప్పుడు అటుకులు రుచిగా ఉంటాయి. కొబ్బరికాయ అనగానే అది వచ్చింది. ఇక ఆలస్యం ఎందుకు? అటుకుల్లో కలపగానే అటుకులు రుచికరంగా అయ్యాయి. అవి తిని అందరూ నీరు త్రాగారు. కానీ కొబ్బరికాయ ఎవరిదన్న ఆలోచన ఎవరికీ కలుగలేదు. ఆకలి ఎంత బాధ పెట్టిందంటే అందరూ ఆ విషయం పూర్తిగా విస్మరించారు. సరే, తరువాత తిరిగి స్టేషన్లోకి వెళ్ళి కోపర్గాం బండిలో కూర్చున్న తరువాత పుండలీకరావుకి కొబ్బరికాయ గుర్తొచ్చింది. షిరిడీ సమీపానికి రాగానే పుండలీకరావులో కలవరం చెలరేగింది. ఎందుకంటే శ్రీ వాసుదేవానందులు కొబ్బరికాయ పొరపాటున అటుకుల్లో కలిసిపోయింది. అలా కొబ్బరికాయను పగలకొట్టినట్లు తెలిసి పుండలీకరావు ఎంతో కంగారు పడ్డాడు. అతని దేహం గజగజ వణికిపోయింది. మహాత్ముడి పట్ల అపరాధం జరిగిందని అతనికి దుఃఖం పెళ్ళుబుకి ఇలా అనుకున్నాడు: ఎంత మహాపాపం చుట్టుకుంది నాకు. ఇప్పుడు ఆ స్వామి శాపం నా తలకి చుట్టుకుంటుంది. స్వామి ఆజ్ఞను శిరసా వహిస్తానని నే వాగిన వాగుడంతా వ్యర్థమైపోయింది. కొబ్బరికాయ లాంటి గతి వచ్చింది. చూస్తూ ఉండగా మోసం జరిగిపోయింది అని పుండలీకరావు చిత్తం దిగ్భ్రాంతి చెందింది. అతనిలా ఆలోచించసాగాడు. ఇప్పుడు బాబాకి ఏమివ్వాలి? ఆయనకి ఎలా నచ్చజెప్పాలి? ఆయనకి నా ముఖం ఎలా చూపించాలి? కొబ్బరికాయను పోగొట్టుకు వచ్చున్నాను నేను.
సాయి చరణాలకు నమస్కరించవలసింది పలహారమైపోవటం చూసి పుండలీకరావు ఖిన్నుడై ఇలా అనుకున్నాడు, మహాత్ములకి అవమానం జరిగింది. బాబా కొబ్బరికాయ అడిగితే అందరికీ తల కొట్టేసినట్లు అవుతుంది. ఎందుకంటే మన్మాడ్ దగ్గర దాన్ని పలహారం చేశారు కదా, అందుకు వాళ్ళ మనసుల్లో బాధ ఉంది. కొబ్బరికాయ దగ్గర లేదని చెప్పాలంటే సిగ్గేస్తుంది. అబద్ధం చెప్తామన్నా కుదరదు. కారణం సాయి మహారాజు సర్వసాక్షి. సరే, సాయి దర్శనం చేసుకుని ఆ బృందం సంతోషించింది. వారి కళ్ళు ఆనంద ఆశ్రువులతో నిండిపోయాయి. అందరి ముఖాలు వికసించాయి. మనం రాత్రింబవళ్ళు అనగా తీగ తంతులు లేకుండానే సందేశాలు పంపిస్తాం. సాంకేతికంగా ప్రగతి సాధించామని అభిమానంతో ఆ విషయాన్ని గొప్పగా ప్రదర్శిస్తాం. కానీ దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి స్తంభాలు పాతవలసి వస్తుంది. ఈ మహాత్ములకు మాత్రం అలాంటి సాధనాలు అవసరం లేదు. మనసులతోనే వాళ్ళు సందేశాలు పంపిస్తారు. పుండలీకరావుకి కొబ్బరికాయ ఇచ్చే ముందే స్వామి తంతిలేని సందేశాన్ని సాయిబాబాకు పంపించారు. పుండలీకరావు దర్శనం చేసుకోగానే సాయిబాబా తమంత తామే అతనితో ఇలా అన్నారు, నా సోదరుడు పంపించిన నా వస్తువు తీసుకురా. దానికి ఖిన్నుడైన పుండలీకరావు శ్రీ బాబా పాదాలు పట్టుకుని ఏం చెప్పమంటారు, క్షమించమని అడగటం తప్ప నాకు మరో ఉపాయం లేదు. కొబ్బరికాయ నాకు బాగా గుర్తుంది, కానీ నీటి దాహం తీర్చుకోవటానికి కాలుగట్టికి వెళ్ళినప్పుడు దాని విషయం అందరూ మర్చిపోయాం. అక్కడ అటుకులు పలహారం చేస్తున్నప్పుడు ఆ కొబ్బరికాయ పగలకొట్టి కలిపేశాం. మరో కొబ్బరికాయ తెస్తాను, ఇప్పుడు మీరు కోప్పడకుండా దాన్ని స్వీకరించండి అని కొబ్బరికాయ తేవటానికి పుండలీకరావు లేవబోతే సాయిబాబా అతని చేయి పట్టుకుని ఆపేశారు. పుండలీకరావు ఇంకా ఇలా అన్నాడు, పొరపాటున నా వల్ల మాట ఇవ్వబడి మోసగించటం జరిగింది. కృపతో మీరు నన్ను మీ వాడిని చేసుకోండి. దయాపరులైన మీరు నన్ను క్షమించండి. నేను మీ పట్ల తీరని అపరాధం చేశాను. స్వామి లాంటి గొప్ప సాధువు మాటన అనాచారం చేసి మీకు సమర్పించాల్సిన కొబ్బరికాయని నేనే తినేశాను. ఇది మహాత్ముల మర్యాదను ఉల్లంఘించటం. నేనెంతో అపరాధిని. అంత సిగ్గులేని వాడిని ఎలా అయ్యాను? ఈ పాపాన్ని పోగొట్టుకునేందుకు ఏమైనా ఉపాయం ఉందా? జరిగిన ఈ వృత్తాంతాన్ని విని శ్రీ సాయినాథులు అనురాగ దరహాస చంద్రికలు వెదజల్లుతూ అన్నారు, బాధ్యతను నిర్వహించటం రాకపోతే అసలు ఆ కొబ్బరికాయను ఎలా తీసుకున్నావు? నువ్వు నా వస్తువును నాకు తప్పక ఇస్తావని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసం పెట్టాడు. దానికి పరిణామం ఇలా అవటమా? ఇదేనా నీ నిజాయితీ? నా సోదరుడి కోరిక తీరలేదు. ఇదేనా నువ్వు పనిచేసే తీరు? వేరేవి ఎన్ని ఇచ్చినా ఆ కొబ్బరికాయతో అది సమానం కాలేవు. జరగాల్సిందేదో జరిగింది. దానికోసం ఇప్పుడు దుఃఖించటం ఎందుకు? స్వామి కొబ్బరికాయని ఇవ్వటం నా ఇచ్చతోనే జరిగింది. నా ఇచ్చతోనే అది పగిలింది. అది నా వల్లే జరిగింది అని కర్తృత్వాన్ని అకారణంగా నువ్వెందుకు పెట్టుకుంటావు? అహంకార బుద్ధి పెట్టుకుని నేనే అపరాధిని అనుకుంటున్నావు. నిరహంకారాన్ని పెట్టుకో, అప్పుడు ఏ బాధ ఉండదు. అలాంటి ఉపదేశమే శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి గీత 3వ అధ్యాయంలో చేశారు. ప్రకృతే క్రియమానాని గుణైగా కర్మాణి సర్వసహ అహం కార విముక్తాత్మ కర్తాహామితి మన్యతే. ప్రకృతి వల్ల పుట్టిన సత్వరజస్తమో గుణాలతోనే కర్మలు అన్ని రకాలుగా జరుగుతుండగా అహంకారంతో వివేక శూన్యమైన మనసు గలవారు నేను కర్తని అనుకుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తత్వవిత్తు మహాభాగో గుణకర్మ విభాగయోః గుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జితే. అయితే ఓ అర్జున వీర, గుణకర్మల విభాగాల తత్వాన్ని తెలిసిన జ్ఞానులు గుణాల ఇంద్రియాత్మక గుణాల్లో శబ్దాది విషయాల్లో ప్రవర్తిస్తున్నాయని, ఆత్మస్వరూపుడైన తనకు అందులో ఏ సంబంధము లేదని తలచి కర్మల్లో సంగమం లేకుండా ఉంటాడు.
జనులు సత్కృత్యాల పుణ్యాల యొక్క స్వభావాన్ని ఎందుకు చూపిస్తారు? దుష్కృత్యాలతో దాన్ని ఎందుకు పెట్టుకోరు? ఫలితాన్నివ్వగల సామర్థ్యం రెండింటికి ఒకేలా ఉంది. కనుక నీవు కర్మలనన్నింటి యొక్క కర్తృత్వాన్ని తీసేసేయి. నీవు నన్ను కలవాలి అని నా మనసు కనిపిస్తున్నప్పుడే నీ దోసిట్లో ఆ కొబ్బరికాయ పడింది. అది నిజం. నీవు నా బిడ్డవే. నీ నోట్లో పడిన ఆ కొబ్బరికాయను నువ్వు నాకు అర్పించినట్లే అది నాకు నిశ్చయంగా లభించిందని తెలుసుకో అని బాబా తెలియజేయగానే పుండలీకరావు చిత్తం బాబా మాటలతో శాంతిని పొందింది. మెల్లమెల్లగా అతని దుఃఖం కరిగిపోయింది. కొబ్బరికాయ పోవడం అనేది నిమిత్తమైనది. బాబా ఉపదేశంతో నాందేకర్ బృందంలోని భయం నశించిపోయింది. ఆ ప్రకారంగా అహంకారంతో పట్టుబడ్డ వాళ్ళందరూ అభిమానం నుంచి ముక్తులై దోషరహితులయ్యారు. ఈ కథ తాత్పర్యం ఇదే. మానవుల వృత్తి నిరహంకారంగా అయ్యే కొద్దీ పారమార్థికం మీద వాళ్ళ అధికారం కూడా పెరుగుతూ పోతుంది. వాళ్ళు ఈ సంసారాన్ని సహజంగా దాటిపోతారు. ఇప్పుడు 3వ భక్తుని అపూర్వమైన మధుర కథను వినండి. దాంతో అనుపమానమైన బాబా వైభవంలోని సామర్థ్యంలోని విశిష్టత అపరిమితంగా కనిపిస్తుంది. బాంద్రా తాలూకా బాంద్రా పట్టణం దగ్గరున్న శాంతాక్రూజ్ పట్టణంలో ధురంధర్ అనే ఒక హరిభక్తుడుండేవాడు. ఆ సోదరులందరికీ మహాత్ములంటే మహాప్రేమ. వారికి శ్రీరామ ప్రభువంటేను రామనామం అంటేను దృఢమైన అనన్య శ్రద్ధ ఉండేది. వాళ్ళకి వేరే అనవసరపు ప్రసంగాలంటే ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు జగత్తులో వ్యవహరించే తీరు చాలా సాధారణంగా ఉండేది. వాళ్ళ పిల్లాపాపల ప్రవర్తన కూడా అలాగే ఉండేది. వాళ్ళ భార్యల ఆచరణ కూడా దోషరహితంగా ఉండేది. అందువల్ల శ్రీ విష్ణు భగవాన్ వాళ్ళకి రుణపడి ఉండేవాడు. ఆ సోదరుల్లో బాలారాం అనే విఠల భక్తుడు తను చేసే పుణ్యకృత్యాల వల్ల బాగా ప్రాచుర్యం సంపాదించాడు. రాజదర్బారులో అతనికి మంచి పేరుండేది. అతను అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు కూడా. 1878వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున ఓ సద్భక్తుడి కడుపున పుట్టింది రత్నం. పాటారే ప్రభుజాతికి చెందిన ఈ భూషణం క్రీస్తు శకం 1878 సంవత్సరములో ముంబాయిలో ఒక ప్రసిద్ధి చెందిన పరువు మర్యాద ఉన్న కుటుంబంలో జన్మించాడు. పాశ్చాత్య విద్యలో నిష్ణాతుడు. ప్లేడర్ పదవి సంపాదించాడు. తత్వజ్ఞానంలో మంచి పండితుడని అతనికి అన్ని చోట్ల మంచి పేరుండేది. పాండురంగడంటే అతనికి అపారమైన ప్రేమ. ఎంత ప్రేమో నోటితో చెప్పలేం. పరమార్థం అంటే అతనికి పిచ్చి. ఇతని తండ్రికి ఆరాధ్య దైవం శ్రీరాముడు. అయితే కొడుకేమో శ్రీ విఠలుడంటే భక్తి. యుక్తివాదాలు ఆకర్షణీయంగా మనోహరంగా చేసేవాడు. శుద్ధంగానూ సరళంగానూ ఉండే ఆలోచన, మంచి పనులు చేయడంలో కుశాగ్ర బుద్ధి. ఈ గుణాలన్నింటితో అతను ఆదర్శవంతంగా ఉండేవాడు. అతను సామాజిక సేవను ఎంతగానో చేశాడు. స్వయంగా సామాజిక సాహిత్యాన్ని రచించాడు. తాను స్వీకరించిన బాధ్యత నెరవేర్చిన తరువాత అతను పారమార్థికాన్ని సాధించడానికి బయలుదేరాడు. అందులో కూడా ఎంతో ఔన్నత్యాన్ని పొంది భగవద్గీత, జ్ఞానేశ్వరి మొదలైన గ్రంథాలను చదివి అందులో ప్రావీణ్యతను సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాల్లో మంచి పేరును పొందాడు. అలాంటి ఈ సాయి భక్తుడు క్రీస్తు శకం 1925వ సంవత్సరంలో చిన్న వయసులోనే 47 సంవత్సరముల్లో కీర్తిశేషుడయ్యాడు. అతని చిన్న చరిత్రను శ్రోతలు వినండి. 1925వ సంవత్సరం జూన్ నెల 9వ తారీఖున ఇహలోకయాత్ర ముగించుకొని అతను విఠలుడిలో లీనమైనాడు. క్రీస్తు శకం 1912వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఓ మంచి రోజు చూసి ధురంధర్ సోదరులకు సాయి దర్బారులో సాయి దర్శనానికి యోగ్య సమయం వచ్చింది. అంతకు 6 నెలల ముందు పెద్ద సోదరుడు బాబుల్జీ వామన్ రావుని వెంట పెట్టుకుని షిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ఆనందంతో తిరిగొచ్చాడు. అతని ఆ మధురమైన అనుభవాన్ని అనుభవించడానికి బాళారాం మొదలైన వాళ్ళంతా
అప్పుడు అక్కడికి వెళ్ళారు. వీళ్ళ రాకకి ముందే ఈరోజు నా దర్బారుకి ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు అని బాబా అందరినీ చూస్తూ అన్నారు. ప్రేమదాలు వారే ఈ కబురు ఇతర భక్తుల నుంచి విని షిరిడీ వస్తున్న విషయం మనం ఎవరికీ చెప్పలేదే, మరి బాబాకు అది ఎలా తెలిసింది అని దురంధర్ సోదరులకు ఆశ్చర్యం కలిగింది. తరువాత బాబాని కళ్ళ ఎదుట చూసి వారు పరుగున పోయి ఆయన పాదాలు కౌగలించుకున్నారు. మెల్లమెల్లగా సంభాషణ నడిచి అందరికీ సుఖ సంతృప్తులు కలిగాయి. అంతేకాదు ఈ బృందం రాకని చూసి బాబా నోటి నుంచి ఈ మాటలు జాలువారాయి. చూడండి, ఈ దర్బారుకు చెందిన వాళ్ళు వస్తున్నారని నేను చెప్పాను కదా, వాళ్ళు వచ్చేశారు. ఇంకా బాబా పలికిన ఒక్క మాట వినండి. మనం ఒకరినొకరు 60 జన్మల నుంచి ఎరుగుదాం. బాళారాం మొదలైన వినయ సంపన్నులైన సోదర గణం శ్రీవారి చరణాలను చూస్తూ చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డారు. శ్రీ సాయి దర్శనం అవగానే బాళారాం మొదలైన వారందరికీ ప్రేమ అనివార్యంగా ఉప్పెనలా ఉప్పొంగి ఉత్సాహం ఉరకలు వేసింది. షిరిడీ ప్రయాణం సార్థకమైనట్లు అనిపించింది. కళ్ళ నిండుగా కన్నీరు వచ్చింది. కంఠం రుద్ధమైంది. దేహమంతా గగుర్పొడిచింది. అష్టభావాలు కలిగాయి. బాళారాం కలిగిన అవస్థ చూసి సాయినాథునికి ఎంతో ఆనందం కలిగింది. వాళ్ళందరి ప్రబోధాత్మకమైన ఈ మాటలు చెప్పసాగారు. పెరిగే శుక్లపక్ష చంద్రుడి కళలా అదేవిధంగా నన్ను భజిస్తూ ఎవరి భక్తి రోజు రోజుకి పెరుగుతుందో తమ మనోధర్మాల ప్రేమ, ద్వేషం, కామ, క్రోధాలు, మత్సరం మొదలైన మనోభావాలను నాకు అమ్మే భక్తులు నా అధీనంలో చేస్తారో ధన్యులు. మనసులో దృఢ విశ్వాసం పెట్టుకొని గురుసేవ ఉద్యుక్తులైన వారికి ఈశ్వరుడు రుణపడి ఉంటాడు. వారి వైపు ఎవరు వక్రదృష్టితో చూడలేరు. ఆ రక్షణం కూడా వ్యర్థం కానీయకుండా వారి హరి గురు భజనలపై నిరంతరం ప్రేమ ఉంటే వారికి ఆయన అపరిమిత దుఃఖాన్నిస్తారు. సంసారాన్ని నుంచి తరింపజేస్తారు. అపరిమితమైన సుఖాన్నిస్తారు. సంసారాన్నించి తరింపజేస్తారు. బాబా పలికిన ఆ మాటలు విని అందరి కళ్ళు వర్షించే ఆనందాశ్రువులు జలపాతాలే అయ్యాయి. చిత్తం ప్రశాంతంగా అయింది. అంతఃకరణ కరిగిపోయింది. తరువాత వందనం చేసి వాళ్ళంతా మమతానురాగ సౌరభావాలను వెదజల్లే సాయిబాబా పలుకుల సుమ దళాల మాలలను తమ గళాల్లో వేసుకున్నారు. భక్తి పెళ్ళుబీకి వారి ఆనందం అంబరాన్ని చుంబించింది. సరే, తరువాత వాళ్ళు వాడాకొచ్చారు. భోజనం తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం 4-4:30 గంటలకు మళ్ళీ ద్వారకామాయికి వెళ్ళి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాళారాం ఎంతో నమ్రతతో బాబా పాదాలు సుతారంగా నొక్కసాగాడు. బాబా చిలిమిచ్చి ముందు పెట్టి దాన్ని పీల్చమని బాళారాంకు సైగ చేశారు. బాళారాంకి అది అలవాటు లేకపోయినా ప్రసాదంగా భావించి గొప్ప ప్రయత్నంతో పీల్చి ఆ చిలుమును బాబా చేతికి తిరిగి ఇచ్చేశాడు. సద్భావం ముప్పెరుకొనగా నమస్కారం చేశాడు. చూడండి, నిజంగా ఆ రోజు బాళారాం అదృష్టం పండింది. ఆ రోజు నుంచి అతను తన ఉబ్బస వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఆస్తమా అతనికి 1-2 రోజులది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నుంచి ఉంది. ఆ చిలుం ప్రభావం చెవిలో మంత్రాన్నూదినట్లు పడింది. చిలుంని ఒక్కసారి పీల్చి దాన్ని నమస్కారపూర్వకంగా తిరిగి ఇచ్చేశాడు. ఆ క్షణం నుంచి ఆస్తమా అస్తమించింది. ఇక ఎప్పుడూ మళ్ళీ రాలేదు. అయితే మధ్యలో మాత్రం ఓసారి బాళారాంకి దగ్గొచ్చింది. అది చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. దగ్గుకి కారణమేమిటి ఎవరికీ తెలియలేదు. తరువాత విచారిస్తే అదే రోజు బాబా తమ దేహాన్ని విసర్జించారని అందరికీ తెలిసింది. ఆ విషయాన్ని తమ భక్తులకు అలా సూచించారా అనిపించింది. బాళారాంకి దగ్గు పట్టుకున్న రోజునే బాబా తమ దేహాన్ని వదిలేశారు. ఆ విషయాన్నే ఆయన వారికిలా సూచించారు. అప్పటి నుంచి చనిపోయే వరకు ఎప్పుడూ అతనికి దగ్గన్న మాట రాలేదు. అలాంటి ఆ చిలుం అనుభవాన్ని ఎవరైనా ఎప్పటికైనా మర్చిపోతారా?
సరే, ఆ రోజు గురువారం, అది షిరిడి. అప్పుడు చావడి ఉత్సవం మొదలైంది. దురందర్ బృందానికి ఆ రోజు నిజంగా దానివల్ల కలిగిన ఆనందం శృతి పథంలో వదిలిపరుచుకోదగినంతగా జరిగింది. ఆ రోజు రాత్రి 8 నుంచి 9 వరకు ప్రాంగణంలో బాబా ఎదుట మృదంగము తాళాలతో ఎంతో వైభవంగా భజన జరిగింది. భక్తజనులు ఒకవైపు అభంగాలు పాడుతుంటే మరో పక్క పల్లకీని అలంకరిస్తున్నారు. పల్లకి తయారు కాగానే బాబా చావడికి వెళ్లేందుకు బయలుదేరారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గడిచిన 37వ అధ్యాయంలో ఈ చావడి ఉత్సవంలోని అపూర్వత వివరంగా వర్ణించబడింది కదా. దాన్ని ఇక్కడ మళ్ళీ కొద్దిగా వర్ణిస్తాను. బాబా ఓ రాత్రి మసీదులో, మరో రాత్రి చావడిలో గడిపేవారు. ఈ నియమాన్ని బాబా తమ దేహత్యాగ పర్యాంతము అఖండంగా కొనసాగించారు. చావడి వైభవాన్ని చూడాలని ప్రేమిక భక్తుడు బలరాంకి భలే ఉత్సాహం కలిగింది. దానికోసం దురంధర బృందం చావడి ఉత్సవం సమయానికి అక్కడికి వచ్చేశారు. షిరిడీ క్షేత్రంలోని స్త్రీ పురుషులు బాబాను వెంట పెట్టుకుని ఉత్సాహంతో జయకరాలు చేస్తూ చావడి వైపు బయలుదేరారు. దేహంపై అందం కోసం జరీ వస్త్రము, అందమైన నగలు వేయబడిన శ్యామసుందర్ అనే పేరు గల బాబాకు చెందిన గుర్రం ముందు వైపు దైధ్యమని నర్తిస్తుంది. బూరలు, సన్నాయిలు మోగుతుండగా అలంకరించబడ్డ శ్యామకర్ణ గుర్రంతో సహా పల్లకి వెంట భక్తులతో పరివేష్టించబడి తలపై ఛత్రాన్ని ధరించిన శ్రీ సాయి ప్రదర్శనలో నడిచారు. భక్తజనులు చేతిలో ధ్వజాలను పతాకాలను పట్టుకుని, శ్రీవారి తలపై ఛత్రాన్ని పట్టుకుని నెమలి ఈకల వీవనాలను వీస్తూ 4 వైపులా కాగడాలను పట్టుకొన్నారు. మృదు మధుర మంజుల శబ్దాన్ని పలికించే మృదంగాలను, తాళాలు, తప్పెట్లు మొదలైన మధుర స్వర వాయిద్యాలను తీసుకుని భక్త బృందం భజన చేస్తూ బాబాకు 2 వైపులా నడిచింది. సరే, ఈ రమ్యమైన ఉత్సవం చావటి ఎదుటకు రాగానే బాబా ఆగి ఉత్తరం వైపు ముఖాన్ని తిప్పి విధిపూర్వకంగా చేతులు ఊపారు. కుడివైపున బాబా భగత్, మహల్సాపతిని బాబా భగత్ అని పిలిచేవారు. తన చేత్తో బాబా కొంగు భుజం మీద వేలాడే వస్త్రపు పట్టుకొన్నాడు. ఎడమవైపు తాత్యాపాటులు లాంతరు పట్టుకుని నడిచాడు. అసలే బాబా ముఖం బంగారు వన్య గల ధవలఛాయతో ఉంది. అందులోనూ దీప ప్రకాశంతో ఆయన రాగి కలిపిన సువర్ణమయ కాంతుల దీపికలను వెదజల్లుతూ సూర్యోదయానికి ముందు కనిపించే అరుణకాంతు లీనుతూ శోభించారు. ఆ సమయంలో అయ్యే ఆ పవిత్ర దర్శనం ధన్యం. ఉత్తర దిశ వైపు చిత్తాన్ని ఏకాగ్రం చేసి కుడి చేతిని కొద్దిగా పైకెత్తి ఆయన ఎవరినో పిలుస్తున్నట్టు అనిపించింది. అక్కడి నుంచి తరువాత చావడి వైపుకు వెళ్ళి భక్తులు బాబాని సగౌరవంగా కూర్చోబెట్టి ఆయన దేహానికి చందనం అద్ది దివ్య వస్త్రాలంకరణలు ధరింపచేశారు. ఒక్కోసారి కలికితురాయిని తలపాగ మీద పెట్టి ఒక రత్నఖచిత భూషణం, ఒక్కోసారి అందమైన కిరీటాన్ని, ఒక్కోసారి ముదురు రంగులో ఉన్న జరీ అంచు తలపాగాను తలపై పెట్టి ఆకర్షణీయమైన జరీ దుస్తులు తొడిగారు. మెడలో ప్రేమతో రత్నాల, ముత్యాల, పచ్చల మాలలను వేశారు. ఒకరు బాబా నుదుటి మీద అందమైన కస్తూరి బొట్టు పెట్టారు. ఒకరు కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాది పూజ చేశారు. ఒకరు కుంకుమ పువ్వు కలిపిన లేపనం పూసి ఆయన నోటికి తాంబూలం అందించారు. తరువాత 5 దీపాల పంచహారతిని, కర్పూర నీరాజనాన్ని ఇచ్చి బాబాకు హారతిచ్చారు. అప్పుడు కనిపించిన శోభతో పోల్చటానికి సమానమైనది లేదు. పండరీపురంలోని పాండురంగడి మూర్తి ఏ దివ్య తేజస్తో శోభిస్తుందో అదే తేజస్తో సాయి ముఖం శోభిస్తుండటం చూసి దురంధరులు ఆశ్చర్యపోయారు. ఆకాశంలో మెరిసిన మెరుపు వైపు పృథ్వీలోని వారెవరూ ఎలా చూడలేరో అలాగే సాయి ముఖం వెదజల్లే కాంతుల మణిదీపాలతో వారందరి కళ్ళకి మిరమిట్లు కొలిపింది. తెల్లవారుజామున కాకడహారతికి దురంధర
బృందం వెళ్ళింది. అప్పుడు కూడా బాబా ముఖం పైన అదే రకమైన తేజస్సును చూశారు వారు. అప్పటి నుంచి బలరాంకి సాయి చరణాల్లో ఎంత నిష్ట పెరిగిందంటే చనిపోయేదాకా అది కొంచెం కూడా చలించలేదు. హేమట్ పంత్ సాయి చరణాలకు శరణు వచ్చాడు. రాబోయే అధ్యాయంతో గ్రంథం పూర్తవుతుంది. సింహావలోకనంపై సింహం పదే పదే వెనక్కి తిరిగి చూసే అలవాటు వర్ణించబడ్డ కథల గురించి మళ్ళీ పరిశీలించబడుతుంది. నా వైపు ఇప్పుడు చివరిసారిగా శ్రద్ధ పెట్టండి. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమట్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని భక్తత్రయ వృత్త కథనమనే పేరు గల 51వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 52వ అధ్యాయం శ్రీ సద్గురు మహత్యం శ్రీ సాయి సచ్చరిత్ర ఫలశ్రుతి. గ్రంథకారుడు ప్రసాద యాచన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకు నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకు నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు సింహావలోకనం. సింహం పదే పదే వెనక్కి తిరిగి చూసే అలవాటులాగా గడిచిన వృత్తాంతం వైపు మళ్ళీ ఓసారి చూద్దాం. తరువాత గ్రంథ సారాంశం అవతరణిక ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేద్దాం. సాయి సజేకులుగా ఉన్నప్పుడు తమ భక్తులకు పదే పదే ఇచ్చిన అనుభవాలను గుర్తుంచుకోవడం కోసం వాటిని ఓ మాలగా గుచ్చి శ్రీ సాయిలీల మాసపత్రికకు రాశాను. శ్రీ సాయిలీల ఎంతో పవిత్రమైనది. అందులోని సచ్చరిత్ర కథమాలిక ఎన్నో రోజుల పాటు క్రమక్రమంగా ప్రచురించబడింది. ఇహ పరలోకాల శ్రేయస్సును ఉపదేశించగల మన గురువును అంటే శ్రీ సాయి చరిత్రను చదవాలి. ఈ కథ సంగ్రహాలు ఎన్నో ఉన్నాయి. శాస్త్ర పరిచయము విద్వత్తు లేని హేమట్ పంత్ చేతిలో వాటిని పెట్టి శ్రీ సాయి ఈ సచ్చరిత్రను అతనిచే వ్రాయించారు. కొందరు గురువులు తమ వృత్తాంతాన్ని తమ నోటితో శిష్యులకు చెప్తారు. వారు నిర్వాణమయ్యాక శిష్యులకు ఆ చరిత్ర గ్రంథాలు వ్రాసేందుకు స్ఫూర్తి కలుగుతుంది. సాయిబాబా అనేక రకాలైన గొప్ప కథలను చెప్తున్నప్పుడు శ్రోతలు ఎంతగానో లీనమైపోయేవారు. ఆకలి దప్పులను విస్మరించేవారు. మమతల మధురామృతాన్ని పంచే సాయి రూపాన్ని చూసిన వారి 3 రకాల దుఃఖాలు నశించిపోతాయి. అలాంటి శక్తి ప్రభావం ఉన్న వారిని సవిస్తారంగా సరిగ్గా ఎలా వర్ణించాలి? అలా గొప్ప మనసున్నదన్న కీర్తి పొందిన ఆయన తమను ఆశ్రయించిన భక్తుల్ని ఉద్ధరించటానికి తమ చరిత్రను తామే వ్రాయింప చేసుకున్నారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి బాబా సమాధి దర్శనం చేసుకుని శ్రీ సాయి సచ్చరిత్రను చదవాలి. అప్పుడు 3 రకాల దుఃఖాలు దిగంతాలకు పారిపోతాయి. దీనిలోని కథలు సహజంగానే చెప్పినా పరమార్థం తెలియకుండానే పరుగులతో వచ్చేస్తుంది. కనుక ఈ గ్రంథంపై దృష్టి పెడితే కోట్లాది పాపాలు నశిస్తాయి. జనన మరణాల కష్టాన్ని తప్పించుకోవాలన్న కోరిక కలవారు గురుపాదాల్లో అఖండ ఆసక్తిని నామస్మరణ పట్ల భక్తిని కలుపుకోవాలి. ప్రమాదంతోనూ అశ్రద్ధ వల్ల దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటం మిథ్యా జ్ఞానం కలుగుతుంది. దానివల్ల ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేము. దానివల్ల సర్వ అనర్థాలకు మూల కారణమైన జనన మరణాల పరిభ్రమణ ఉత్పన్నమవుతుంది. మోహం అంటే తప్పుడు జ్ఞానం. ఏది ఆత్మ కాదో అంటే ఉదాహరణకి శరీరము, మనసు, ఇంద్రియాలు మొదలైనవి. దాన్నే ఆత్మగా భావించి దాని గురించి అభిమానం పెట్టుకోవటాన్నే విద్వాంసులు మృత్యువు అని అంటారు. సాయి కథ అనే సాగరాన్ని చిలికి చెప్పిన నవ సమ్మోహనమైన మధురిమలు తొలికిసలాడే సాయి కథలను వింటే శ్రోతలకు అధఃపతనం తప్పిపోతుంది. సాయిబాబా సగుణ సాకార స్వరూపాన్ని చక్కగా ధ్యానిస్తే సగుణ రూపం లోపించి స్వతహాగా ఉండే ఆయన అతి సూక్ష్మ స్వరూపం ప్రకటమవుతుంది. సగుణ రూపంలో ప్రవేశించకపోతే ఆత్మస్వరూపం తెలియదు. నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా తెలుసుకోవటం కష్టమవుతుంది. ఆయన తమ భావిక భక్తులకు ప్రేమతో తమ పాదాలను బలవంతంగా చూపించి దేహం ఉండి కూడా దేహాన్ని విస్మరింపచేసి తెలియకుండానే వారిని పరమార్థిక మార్గంలో పెడతారు. సాగరాన్ని ఆలింగనం చేశాక నది అనే గుణాన్ని మర్చిపోయినట్లు అలా భక్తులు శరణు వచ్చాక వారి అన్యత్వాన్ని ఆయన పోగొడతారు.
రెండు దీపాలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఒకటయ్యాక వెంటనే వాటి వేరుతనం నశించిపోతుంది. ఏకత్వం మూలంగా వాటి ప్రకాశం ఒకటే అయిపోతుంది. కర్పూరాన్ని దాని సుగంధము, సూర్యుని అతని ప్రకాశము, బంగారాన్ని దాని వన్య నిశ్చయంగా ఎన్నటికీ వదిలిపెట్టవు. సముద్రంలో ప్రవేశించిన నది సంపూర్ణంగా అయిపోయినట్లు అదేవిధంగా సాయి చరణాలను శరీరను అన్నాక భక్తుల అన్యత్వం మిగలదు. వారు తమ నేను అనే దాన్ని వదిలేసి అచ్చం సాయిలాగే అయిపోతారు. మెలకువతో ఉన్న, స్వప్నంలో ఉన్న లేదా నిద్రిస్తున్న అలా ఏ స్థితిలో ఉన్న వృత్తి సాయిమయం అయితే సంసారాన్ని నుంచి నివృత్తి అంటే సంసార ఉపాధి పరిత్యాగం కాక మరేమవుతుంది? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणू है। अपने मस्जिद का झाड़ू गणू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.